గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఈరోజు మనం అటామీ షాపింగ్ మాల్లో ఉన్నటువంటి హోమ్ కేర్ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోబోతా ఉన్నాం. సో మనకి షాపింగ్ మాల్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద కేటగిరీ హోమ్. ఈ హోమ్ మీద మనం క్లిక్ చేస్తే ఆల్మోస్ట్ ఇక్కడ 8 ఐటమ్స్ చూపిస్తా ఉన్నాయి. 8 ప్రొడక్ట్స్ మనకి హోమ్ కేర్‌లో అందుబాటులో ఉన్నాయి. ఒకటి లేటెక్స్ గ్లౌస్. చాలా మందికి ఈ ప్రొడక్ట్ ఉందని కూడా తెలీదు. ఇంకొకటి షీట్ డిటర్జెంట్. షీట్ డిటర్జెంట్. ఈ ప్రొడక్ట్ కూడా చాలా మందికి తెలీదు. అనదర్ వన్ స్టెయిన్‌లెస్ స్టీల్ స్క్రబ్బర్. దీన్ని కొంతమంది వాడుతా ఉన్నారు. అట్లానే స్పాంజ్ టైప్ స్క్రబ్బర్. అలానే లిక్విడ్ లాండ్రీ డిటర్జెంట్. ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్. ఫ్యాబ్రిక్ డిటర్జెంట్ అంటే డిటర్జెంట్ పౌడర్. అటామీ డిష్ వాషింగ్ లిక్విడ్. సో ఈ 8 ప్రొడక్ట్స్ కూడా ప్రెజెంట్ మనకి ఇండియాలో అటామీ ద్వారా అందుబాటులో ఉన్నటువంటి ప్రొడక్ట్స్. అయితే ఈ లేటెక్స్ గ్లౌజెస్ ఏదైతే ఉన్నాయో ఇవి మల్టీపర్పస్‌గా మనం యూజ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో మనం వాడుకోవచ్చు. ఈవెన్ మీరు ఏదైనా బాత్రూమ్స్ క్లీన్ చేసేటప్పుడు వాటిని యూజ్ చేయొచ్చు. లేదా హౌస్ క్లీన్ చేసుకునేటప్పుడు వాటిని యూజ్ చేయొచ్చు. ఆర్ మీరు కార్ క్లీన్ చేసుకునేటప్పుడు లేదా బైక్ క్లీన్ చేసుకునేటప్పుడు దాన్ని యూజ్ చేయొచ్చు. అట్లానే ఇండస్ట్రియల్ పరంగా కూడా వీటిని మీరు వాడుకోవచ్చు. అంటే మీరేదన్నా జాబ్ చేస్తున్నప్పుడు మీ జాబ్‌లో లైక్ ఇప్పుడు మన టీమ్‌లో ఒక మేడమ్ ఉన్నారు. మెడికల్ షాప్‌లో వర్క్ చేస్తారు. ఆ టాబ్లెట్స్, స్ట్రిప్స్ పట్టుకొని చేతులు హార్డ్ అయిపోతా ఉన్నాయి. కాయలు కాస్తున్నాయని చెప్పేసేసి ఈ గ్లౌజెస్ కొనుక్కొని వాడుతా ఉన్నారు తను మెడికల్ షాప్‌లో. సో, అట్లా మల్టీపర్పస్‌గా ఇక్కడ మన దాసరి రజనీ గారున్నారు. సో, ఈవెన్ ఫార్మర్సు ఈ చేపల చెరువులు వాటిల్లో వర్క్ చేసేటువంటి లేబర్ ఏదైతే ఉన్నారో, వాటికి ఆహారం పెట్టడం కోసం, ఆ నీళ్ళల్లో వర్క్ చేయటం కోసం, వాళ్ళ చేతులకి ఈ గ్లౌజెస్‌ని యూజ్ చేయటం జరుగుతా ఉంది. సో, ఇట్లా మల్టీపర్పస్‌గా వీటిని మనం ఉపయోగించుకోవచ్చు. ఇవి ఈజీగా డ్రై అవుతాయి. వాటిని వాషబుల్ అంటే వాష్ చేసుకోవచ్చు. చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి. ఒక ప్యాకెట్‌లో 2 పెయిర్స్ వస్తాయి. 2 పెయిర్స్ కాస్ట్ చూస్తే ఇక్కడ 696 ఉంది. అంటే రూ. 700 అనుకుంటే రూ. 350కి ఒక పెయిర్ వస్తా ఉంది. ఎక్కువ డ్యూరబిలిటీ అంటే ఎక్కువ రోజులొస్తాయి ఇవి. చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి. వాషబులు. సో, ఎవరికైనా కంఫర్ట్‌గా ఉంటాయి. అయితే మనకి ఒకటే సైజ్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఓన్లీ మీడియం సైజ్. మీడియం సైజే ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇందులో యాక్చువల్‌గా కొరియాలో అయితే ఎల్ సైజ్ ఉంది. స్మాల్ సైజ్ గూడా ఉందనమాట. సో, మనకి మాత్రం ఇక్కడ ఓన్లీ మీడియం సైజే అవైలబిలిటీలో ఉంచడం జరిగింది. సో, వీటిని మనం యూజ్ చేయొచ్చు. సో, దీనికి గూడా మంచి పీవీ 2300 పీవీ వస్తా ఉంది. ఇంకో ప్రొడక్ట్ చూస్తే షీట్ లాండ్రీ డిటర్జెంట్. సో, మనకి డిటర్జెంట్‌లో ఇక్కడ 3 వెరైటీస్ ఉన్నాయి. పౌడర్ ఉంది. ఆ పౌడరు ఏంటి అనంటే ఫ్యాబ్రిక్ డిటర్జెంట్. ఒక కేజీ ఉంటుంది. రూ. 649 ఉంటుంది. ఈజీగా 2 మంత్స్ వస్తుందది. అట్లనే డిటర్జెంట్ లిక్విడ్ ఉంది. అందరికీ తెలుసు లిక్విడ్స్ వాడుతానే ఉన్నారు. ఇది 2 లీటర్స్ బాటిల్ ఉంటుంది. రూ. 1121 ఉంటుంది. ఒక 3-4 మంత్స్ రావటానికి అవకాశం ఉంటుంది. అయితే షీట్, షీట్ డిటర్జెంట్ ఏంటి అనంటే లేటెస్ట్ టెక్నాలజీ. సో, మనం వాషింగ్ మిషన్‌లో ఎలా అయితే బట్టల్ని లోపల వేసేస్తామో, షీట్ గూడా మనం లోపలేసేయొచ్చు. సో, 6 కేజీస్ మిషన్‌కి హాఫ్ షీట్ సరిపోతుంది. ఇందులో 30 షీట్స్ ఉంటాయి. అంటే 60 టైమ్స్‌కొస్తుంది. రూ. 1298 వస్తుంది. సో, ఈ మూడిటికి డిఫరెన్స్ చెప్పాలి అనంటే, సింపుల్‌గా చెప్పాలి అనుకుంటే, మీరు సర్ఫ్‌లో ఒక 40 మినిట్స్ బట్టలు నానబెట్టి వాష్ చేసుకోవచ్చు. అదే లిక్విడ్‌లో అయితే ఒక 20-20 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ బట్టల్ని నానబెట్టుకొని వాష్ చేసుకోవచ్చు. షీట్ ఏంటి అనంటే ఇంకా ఎఫెక్టివ్. ఒక పావు గంటలో లేదా 10 నిమిషాల్లో గూడా మీరు బట్టల్ని నానబెట్టేసి వాష్ చేసుకోవచ్చు. అంటే మన క్లాత్ క్వాలిటీని బట్టి, వాటి కాస్ట్‌ని బట్టి ఇప్పుడు ఫంక్షన్ వేర్స్ ఉన్నాయి. లేదా మనం మీటింగ్స్‌కి యూజ్ చేసే సూట్స్ ఉన్నాయి. సో, ఈ సూట్స్‌ని చాలామంది డ్రై క్లీనింగ్‌కి ఇస్తారు. నేనిప్పుడు ఆల్‌మోస్ట్ నియర్లీ 3 ఇయర్స్ అవుతా ఉంది. ఇంతవరకు నేను నా సూట్‌ని డ్రై క్లీనింగ్‌కి ఇవ్వలేదు. మన లిక్విడ్ తోటి లేదా ఈ షీట్ డిటర్జెంట్ తోటే ఇంట్లోనే వాష్ చేసుకోవడం జరుగుతా ఉంది. సో, క్వాలిటీ అలానే ఉంది. కలర్ గూడా ఏమి షేడ్ అవ్వలేదు. సో, అది ఆ విధంగా మనం మన సూట్ లాంటివి లేదా ఫంక్షన్ వేరు కొన్ని
ఈ సిల్క్‌వి లేదా పట్టు బట్టలు ఇటువంటివి ఊరక నీళ్ళలో ముంచేసి తీస్తా ఉంటారు. సో, అటువంటి వాటికి ఈ షీట్ లాండ్రీ డిటర్జెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం యూజ్ చేయొచ్చు. ఇంకా చెప్పాలి అనుకుంటే పొలిటీషియన్స్ వైట్ అండ్ వైట్ ఏస్తా ఉంటారు. సో, అటువంటి వాళ్ళు దీన్ని ఎక్కువ యూజ్ చేస్తా ఉన్నారు. నా టీమ్‌లో నాకు కస్టమర్ ఉన్నారు ఒకతను. తను బీజేపీ లీడర్ ఆయన. ఆ మేడము రెగ్యులర్‌గా మన షీట్ డిటర్జెంట్ అనేది పర్చేజ్ చేసి యూజ్ చేయటం జరుగుతా ఉంది. సో, మన టీమ్‌లో గూడా కొంతమంది ఓన్లీ లెనినే ఎక్కువ యూజ్ చేస్తా ఉంటారు. కొంచెం రిచ్ బిజినెస్ పర్సన్స్ ఉన్నారు. సో, అటువంటి వాళ్ళు గూడా వాళ్ళ బట్టల్ని వాష్ చేయటానికి ఈ షీట్‌ని యూజ్ చేయటం జరుగుతా ఉంది. ఈవెన్ దీన్ని ట్రావెలింగ్‌లో ఉన్నప్పుడు కూడా మనం ఏదన్నా బిజినెస్‌కి సంబంధించి ఒక ట్రిప్ పోతా ఉన్నాం ఒక వారం రోజులు. సో, అక్కడ అన్ని బట్టలు మనం మోసుకుపోలేము. కొన్ని వాష్ చేసుకోవాలి అక్కడ అనుకున్నప్పుడు, లిక్విడ్ గానీ, పౌడర్ గానీ తీసుకెళ్ళాలి అనంటే మేబీ మన బ్యాగు లీక్ అవుతదేమో, మిగిలినవి గూడా పాడైపోతామేమో అనేటువంటి డౌట్ ఉంటది. ఈ షీట్ అయితే సింపుల్‌గా ఒక షీటో, 2 షీట్‌లో తీసుకొని వెళ్ళిపోవచ్చు. అక్కడ గూడా మనం ఈవెన్ ట్రావెలింగ్‌లో గూడా ఎక్కడైనా సరే బట్టల్ని వాష్ చేసుకోవడానికి షీట్ అనేది చాలా కంఫర్ట్‌గా, ఈజీగా ఉంటుంది. దీన్ని గూడా మామూలు బట్టల్ని బకెట్‌లో నానబెట్టి వాష్ చేసుకోవచ్చు. లేదా వాషింగ్ మిషన్‌లో బట్టలతో పాటు వేసి అట్లా గూడా దీన్ని యూజ్ చేయొచ్చు. సో, దీన్ని బట్టలతో పాటు మిషన్‌లో వేయాలి. అంతేగాని ఆ లిక్విడ్ లేదా సర్ఫ్ ఏసేటువంటి ట్రేలో పేపర్ పెట్టకూడదు. బట్టలతో పాటు లోపల వేసేయాలనమాట. సో, ఆ విధంగా దీన్ని యూజ్ చేయొచ్చు. అట్లనే స్క్రబ్బర్స్ మనకి స్పాంజ్ టైప్ స్క్రబ్బర్స్ ఉన్నాయి. ఇందులో ప్యాక్ ఆఫ్ 4 వస్తున్నాయి. ఒక స్క్రబ్బర్ మినిమమ్ 6 మంత్స్ వస్తుంది. అంటే ఒక ప్యాకెట్ మనం పర్చేజ్ చేస్తే 2 ఇయర్స్ మనం మన ఇంట్లో డిషెస్‌ని క్లీన్ చేసుకోవటానికి స్క్రబ్బర్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. అంత డ్యూరబిలిటీ అన్ని రోజులు అవి రావటం జరుగుతా ఉంది. అంత క్వాలిటీ హైజినిక్ ప్రొడక్ట్‌ని మనకిక్కడ అందిస్తానే ఉన్నారు. అట్లనే ఇది 3 లేయర్స్ ఉంటది. సో, ఒక సైడు బాగా స్మూత్‌గా స్పాంజ్ టైప్ ఉంటుంది. ఇప్పుడు వస్తున్నటువంటి లేటెస్ట్ పాను, కోటింగ్ మెటీరియల్స్ డిషెస్ ఏవైతే ఉన్నాయో వాటిని దాంతోటి స్క్రాచెస్ పడకుండా క్లీన్ జేసుకోవచ్చు. ఇంకొక సైడ్ చూస్తే హార్డ్‌గా ఉంటుంది. సో, దాంతోటి మనం కిచెన్ టాప్ గాని, లేదా గ్యాస్ స్టవ్ గాని, చిమ్నీ, ఫ్యాన్సు, రిఫ్రిజిరేటర్సు, టైల్సు ఇటువంటివన్నీ గూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఆర్ కొన్ని ఎక్కువ గ్రీజీగా ఉన్నటువంటి డిషెస్‌ని గూడా ఇటువంటి హార్డ్ సర్ఫేస్ ఉన్నటువంటి స్క్రబ్బర్ తోటి మనం క్లీన్ చేసుకోవచ్చు. అట్లానే స్టెయిన్‌లెస్ స్టీల్ స్క్రబ్బర్ ఉంది. స్టెయిన్‌లెస్ స్టీల్ అండి. రియల్‌గా స్టెయిన్‌లెస్ స్టీల్‌ని ఇక్కడ యూజ్ చేయటం జరిగింది. బయట మార్కెట్‌లో స్టీల్ స్క్రబ్బర్స్ దొరుకుతా ఉంటాయి. ఒకరోజు యూజ్ చేసేసరికి రెండో రోజు నుంచే పీసెస్ కట్ అయిపోతా ఉంటాయి. ఈవెన్ చేతులు గూడా హార్డ్ అయిపోతా ఉంటాయి. సో, మనది చాలా స్మూత్‌గా ఉంటుంది. దీన్ని గూడా ఒక స్క్రబ్బర్‌ని 6 మంత్స్ వరకు యూజ్ చేయటానికి అవకాశం ఉంది. అంటే ఎక్కువ డ్యూరబిలిటీ ఉంటున్నాయన్నమాట. సో, వీటిని మల్టీ పర్పస్‌గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇంట్లో రకరకాలుగా వాడుకోవటానికి ఉపయోగపడతాయి. ఆర్ మీరేదన్నా ఇండస్ట్రియల్ పరంగా కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా మిషనరీ క్లీన్ చేసుకోవడానికి కావచ్చు, లేదా కార్ క్లీన్ చేసుకోవడానికి కావచ్చు, కార్ వీల్స్ క్లీన్ చేసుకోవడానికి కావచ్చు. ఇటువంటి వాటికి కూడా మన స్క్రబ్బర్స్‌ని మనం ఉపయోగించుకోవచ్చు. అట్లనే లాండ్రీ డిటర్జెంట్ లిక్విడ్ అందరికీ తెలుసు. అందరూ గూడా లిక్విడ్స్ వాడుతా ఉన్నారు. అయితే బయట మార్కెట్‌లో దొరికేటువంటి లిక్విడు ఒక వాష్‌కి 60-80 ఎంఎల్ యూజ్ చేయాల్సుంటుంది. అదే మన లిక్విడ్ ఏదైతే ఉందో 20-30 ఎంఎల్ యూజ్ చేస్తే సరిపోతుంది. అంటే తక్కువ క్వాంటిటీ తోటి మనం ఎక్కువ బట్టల్ని వాష్ చేసుకోవచ్చు. ఇది యూజ్ చేస్తే మిషన్ డ్రమ్ క్లీన్ చేయటానికి స్కేలింగ్ పౌడర్ గూడా వాడాల్సినటువంటి అవసరం లేదు. ఇందులో యూజ్ చేసినటువంటి ఇంగ్రీడియెంట్స్ అన్నీ గూడా కంప్లీట్‌గా నేచురల్. అట్లనే హ్యాండ్ వాష్ ఎవరైతే చేస్తున్నారో చేతులు రఫ్ అవ్వకుండా స్మూత్‌గా ఇది మెయింటైన్ చేస్తా ఉంది. బట్టల లైఫ్ ఎక్కువొస్తా ఉంది. బట్టలు షేడ్ అయిపోవు. ఒకవేళ కలర్ బోయేటువంటి బట్టలేదన్నా ఉంటే, ఆ కలరు మిగిలిన బట్టలకి కాకుండా ఇది ప్రొటెక్ట్ చేయటం జరుగుతా ఉంది. సో, ఇది యూజ్ చేసినటువంటి వాటర్ కూడా మళ్ళీ మొక్కలకి అటువంటి వాటికి మనం రీయూజ్ చేయొచ్చు. వాటర్ తక్కువ పడతాయి. ఇట్లా మల్టిపుల్ బెనిఫిట్స్. వెరీ ఎఫెక్టివ్, ఎకో ఫ్రెండ్లీ, ఎకనామికల్. ఈ త్రిబుల్ ఈ గ్రేడ్ ప్రొడక్ట్ అన్నమాట. సో, చాలామంది కాస్ట్ అనుకుంటారు. వెరీ చీప్ ప్రొడక్ట్ అండి ఇది. అట్లనే వెరీ హై క్వాలిటీ ప్రొడక్ట్. సో, ఎక్కువ మంది దీన్ని ఇష్టపడతా ఉన్నారు. ఎక్కువ మంది యూజ్ చేస్తా ఉన్నారు. సో, దీన్ని ట్రై చేసిన ప్రతి ఒక్కరు గూడా కంటిన్యూ‌గా దీన్నే యూజ్ చేయటం జరుగుతా ఉంది. అట్లనే ఆహ్, ఫ్యాబ్రిక్ షార్ప్‌నర్ లైక్ ఇప్పుడు మార్కెట్‌లో కంఫర్ట్ అని జెప్పేసి దొరుకుతా ఉంటుంది. బట్టలు మంచి స్మెల్ రావటం కోసం లేదా
పిల్లలకి డిటర్జెంట్ అవసరం లేదు. జస్ట్ సాఫ్ట్‌నర్ ఏస్తే చాలు అనేటువంటి పిల్లల బట్టల్ని మీరు వీటితోటి వాష్ చేసుకోవచ్చు. లేదా మీ బట్టలు ఇంకొంచెం ఎక్స్‌ట్రా ఫ్రాగ్రెన్స్ కావాలి అనుకుంటే, బట్టలు జాడిచ్చేటువంటి టైంలో సాఫ్ట్‌నర్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఈవెన్ మిషన్‌లో గూడా రేంజింగ్ అయ్యేటువంటి టైంలో సాఫ్ట్‌నర్‌ని మీరు ట్రేలో యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ 5 ఎంఎల్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఒక బకెట్ బట్టలకి 5 ఎంఎల్ సరిపోతుంది. వాషింగ్ మిషన్‌లో గూడా 6 కేజెస్ మిషన్‌కి 5 ఎంఎల్ ఫ్యాబ్రిక్ షార్ప్‌నర్ సరిపోతుంది. నేను మా ఇది వచ్చిన వెంటనే పర్చేజ్ చేసుకొని మా ఇంట్లో యూజ్ చేస్తా ఉన్నానండి. ప్రీవియస్‌గా బనియన్స్ కొంచెం లాంగ్ టైమ్ యేసుకొని ఉంటే పర్టిక్యులర్‌గా ఇటువంటి సమ్మర్ టైమ్‌లో అయితే స్మెల్లొచ్చేవి. సో, దీన్ని యూజ్ చేయడం ద్వారా అది పోయింది. ఇప్పుడు ఆ స్మెల్లొస్తదనేటువంటి భయం నాకు లేదు. చాలా, చాలా సాఫ్ట్‌గా ఉంది దీని స్మెల్లు. అంత ఓవర్‌గా రావటం లేదు. బయట మార్కెట్‌లో కంఫర్ట్ లాంటివి వచ్చినట్లుగా. చాలా ప్లెజెంట్‌గా చాలా బాగుందనమాట. సో, ఇది ఒకటి కొనుక్కుంటే ఐ థింక్ మోర్ దెన్ 2 ఇయర్స్ దీన్ని యూజ్ చేయొచ్చు. సో, ఎందుకంటే 5 ఎంఎల్ పర్ డే సరిపోతుంది కాబట్టి, చాలా రోజులు రావటం జరుగుతుంది. ఇది గూడా 2 లీటర్స్ బాటిల్ ఉంటుంది. సో, దీని వ్యాలిడిటీ గూడా 4 ఇయర్స్ ఉంటుంది. సో, సూపర్ ప్రొడక్టు. సో, మీ అవసరాన్ని బట్టి కావాలనుకుంటే మీరు ఎక్స్‌ట్రా బెనిఫిట్‌గా దీన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. అట్లనే ఫ్యాబ్రిక్ డిటర్జెంట్. సో, ఏంటి ఇదనంటే డిటర్జెంట్ పౌడర్ లైక్ సర్ఫ్. సర్ఫ్ లాగా అయితే బయట మార్కెట్‌లో దొరికేటువంటి సర్ఫ్ ఏదైతే ఉందో కెమికల్ బేస్డ్ ఉంటది. అది వాటర్‌లో కంప్లీట్‌గా డిజాల్వ్ అవ్వదు. మనది కంప్లీట్‌గా వాటర్‌లో డిజాల్వ్ అయిపోతది. అంటే కంప్లీట్‌గా కరిగిపోతది. 100% మనం దాని యొక్క బెనిఫిట్‌ని యూజ్ చేసుకోగలుగుతాం. ఒక కేజీ పౌడర్ మోర్ దెన్ 2 మంత్స్ రావడానికి అవకాశం ఉంది. కొంచెం క్వాంటిటీ యేసుకుంటే సరిపోతుంది. సో, ప్యాకింగ్ గూడా కేజీ చూస్తే బయట మార్కెట్‌లో దానికంటే గూడా చాలా పెద్ద ప్యాకెట్ వచ్చినట్టుగా ఉంటుంది. ఇందులోనే ఒక స్పూన్ ఉంటుంది. ఆ స్పూన్ తోటి ఈజీగా మెజర్ చేసుకోవచ్చు. సో, ఇది గూడా బట్టల్ని లైఫ్ ఇంక్రీజ్ చేస్తుంది. ఈవెన్ వాషింగ్ మిషన్‌లో కావాలన్నా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో, ఇట్లా హ్యాండ్ వాష్‌కి కావాలన్నా, వాషింగ్ మిషన్‌లో కావాలన్నా దీన్ని యూజ్ చేయొచ్చు. మాకు లిక్విడ్ కాదు, పౌడరే అలవాటు, సర్ఫే అలవాటు అన్న వాళ్ళకి డిటర్జెంట్ లిక్విడ్ కాకుండా మీరు ఈ పౌడర్‌ని సజెస్ట్ చేయొచ్చు. అలానే అనదర్ ప్రొడక్టు రియల్లీ సూపర్ ప్రొడక్టు అటామీ డిష్ వాషింగ్ లిక్విడ్. డిషెస్‌ని క్లీన్ చేసుకోవడానికే కాకుండా ఫ్రూట్సు, వెజిటబుల్స్ వాష్ చేసుకోవడానికి కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఫ్లోర్ క్లీన్ చేసుకోవచ్చు. ఆహ్, బాత్రూమ్స్ క్లీన్ జేసుకోవచ్చు. బైకు లేదా కార్ వాష్ చేసుకోవచ్చు. హ్యాండ్ వాష్‌గా వాడుకోవచ్చు. స్టవ్వు, చిమ్నీ, రిఫ్రిజిరేటర్స్ ఇటువంటి వాటిని క్లీన్ జేసుకోవచ్చు. కిచెన్ టాప్ క్లీన్ జేసుకోవచ్చు. మల్టీ పర్పస్‌గా వాడుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ప్రొడక్టు. సో, దీన్ని డైల్యూట్ చేసుకొని యూజ్ చేయొచ్చు. లేదా డైరెక్ట్‌గా మన స్క్రబ్బర్ పైన ఒక డ్రాపు దీన్ని వేసేసి మోర్ దెన్ 10 డిషెస్‌ని ఒక్క డ్రాప్ తోటి మనం క్లీన్ జేసుకోవచ్చు. మీరు డైల్యూట్ చేసుకున్నటువంటి లిక్విడ్‌ని ఒక 1 వీక్ టు 10 డేస్ కనుక వాడుకోగలిగితే చాలా ఎఫెక్టివ్‌గా అది పనిచేస్తుంది. సో, అట్లా 1 లీటర్ లిక్విడ్ తోటి మోర్ థాన్ 28 లీటర్స్ లిక్విడ్ మీరు తయారు చేసుకొని యూజ్ చేయడానికి అవకాశం ఉంది. ఫ్రూట్స్, వెజిటబుల్స్ వాష్ చేసుకోవాలి అనంటే 1 లీటర్ వాటర్‌కి ఆర్ 1 ½ లీటర్ వాటర్‌కి 1 ఎంఎల్ యూజ్ చేస్తే సరిపోతుంది. సో, ఫ్రూట్స్‌ని, వెజిటబుల్స్‌ని చాలా హైజినిక్‌గా క్లీన్ చేసుకొని మనం యూజ్ చేయటానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ ఆకుకూరలను గూడా దీనితోటి మనం శుభ్రం చేసుకోవచ్చు. అంత న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేసి, తయారు చేసి ఇచ్చినటువంటి ప్రొడక్ట్ అండి. ఎటువంటి కెమికల్స్ గూడా ఇందులో మిక్స్ చేయలేదు. సో, ఇది గూడా చేతులు రఫ్ అవ్వకుండా స్మూత్‌గా ఉండటానికి హెల్ప్ చేయటం జరుగుతా ఉంది. షింకు బ్లాక్ అవ్వకుండా వాటర్‌లో ఈజీగా డిజాల్వ్ అయిపోతుంది. సో, ఎక్కడ గూడా అంటే ఒక సోప్ యూజ్ చేస్తేనో, లేదా పౌడర్ యూజ్ చేస్తేనో, మార్కెట్‌లో ఉన్నటువంటి కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే షింక్ గూడా పాడైపోతా ఉంటుంది. సో, వీటితోటి మన డిషెస్ ఎప్పటికి గూడా కొత్త వాటిల్లానే ఉంటాయి. సో, వెరీ హైజినిక్ ప్రొడక్ట్ అని జెప్పేసి చెప్పొచ్చు. అట్లనే చాలా తక్కువ ప్రైస్ గూడా అని జెప్పొచ్చు. సో, ఇక్కడ మీరు చూస్తే 1062 ఉంది 1 లీటర్. ఎంఆర్‌పీ జూసుకుంటే రూ. 1200 ఉంది. బట్ ఇది ఎన్ని రోజులొస్తుంది? దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? ఇవన్నీ గనక అర్థం చేసుకోగలిగితే రియల్లీ సూపర్ ప్రొడక్ట్. సో, ఈ విధంగా ఈ 8 ప్రొడక్ట్స్ కూడా మనకి హోమ్ కేర్‌లో అందుబాటులో ఉన్నాయి. సో, వీటిల్లో
ఏ 2 ప్రొడక్ట్స్ కొనుక్కున్నా కానీ మనకి లైకు డిష్ వాషింగ్ లిక్విడు, డిటర్జెంట్ లిక్విడ్ మనం కొనుక్కున్నామనంటే మన ఐడీ యాక్టివేట్ అయిపోతుంది. 10,000 పీవీ వస్తుంది. సో, ప్రతి ఒక్కరికి, ప్రతి ఫ్యామిలీకి అవసరం ఉన్నటువంటి ప్రొడక్ట్స్. దేర్ ఈజ్ నో ఎగ్జంప్షన్. మనం బట్టలేసుకుంటున్నామంటే వాటిని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఏదో ఒక ప్రొడక్టు సర్ఫో, లిక్విడో, షీటో ఏదో ఒకటి కావాలి. మీ అవసరాన్ని బట్టి, మీ క్యాపబిలిటీని బట్టి మీరు ఏదనేది యూజ్ చేయొచ్చు. లేదా అన్నీ గూడా ట్రై చేయొచ్చు. మీరు ఎక్స్‌ట్రా కావాలి అనుకుంటే సాఫ్ట్‌నర్ గూడా యూజ్ చేయొచ్చు. అట్లనే డిషెస్ ప్రతిరోజు మనం వంట చేసుకుంటున్నాము. ప్లేట్సు, స్పూన్సు, గరిటెలు ఇటువంటివి ఎన్నో గూడా మనం యూజ్ చేయటం జరుగుతా ఉంది. వాటిని క్లీన్ చేసుకోవాలి అనంటే మనకొక ప్రొడక్ట్ కావాలి. సో, మార్కెట్‌లో దొరికేటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, వాటి వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మీరు ఏదైతే ఒక బ్రాండ్ వాడుతా ఉన్నారో, దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటనేది గూగుల్‌లో సెర్చ్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దానివల్ల దాంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియెంట్స్ అంటే బయట మార్కెట్‌లో దొరికేటువంటి డిషెస్‌ని క్లీన్ చేసుకునేటువంటి సోప్స్ కావచ్చు, లిక్విడ్స్ కావచ్చు, పౌడర్స్ కావచ్చు, వాటి వల్ల క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ రావటానికి కూడా అవకాశం ఉంది. డిషెస్ పైన ఒక లేయర్ లాగా ఫార్మ్ అవుతా ఉంటాయి. బట్ మన డిష్ వాషింగ్ లిక్విడ్ ఏదైతే ఉందో కంప్లీట్‌గా నేచురల్‌గా ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియెంట్స్‌ని యూజ్ చేసి తయారు చేసి మనకు అందించడం జరిగింది. సో, వెరీ హైజినిక్ ప్రొడక్ట్. వన్స్ ఈ ప్రొడక్ట్ ఎవరికన్నా ఇచ్చారు అనంటే డెఫినిట్‌గా వాళ్ళు లైఫ్ లాంగ్ ఆ ప్రొడక్ట్‌నే వాడతారు. ఇంకా వేరే దాని జోలికి కూడా వెళ్ళరనమాట. సో, అటువంటి ప్రొడక్ట్స్ సో, ప్రతి ఒక్కరితో గూడా మనం వీటిని మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు. అందరిని గూడా బిజినెస్‌లోకి ఇన్వైట్ చేయటానికి అవకాశం ఉన్నటువంటి ప్రొడక్ట్స్. ఫ్రీగా మెంబర్‌షిప్ ఇచ్చేసి వాళ్ళంతట వాళ్ళుగా కొనుక్కోవటానికి మనం ప్రమోట్ చేయొచ్చు. సో, దీస్ ఆర్ ఆల్ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ అండి. థాంక్ యూ ఆల్ ద లీడర్స్. సో, ఇన్ఫర్మేషన్ అంతా గూడా రికార్డ్ చేసుంది. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తా ఉన్నాం. సో, ప్రతి ఒక్కరు గూడా వీటిని యూజ్ చేసుకోండి. మీ టీమ్‌ని ఇంక్రీజ్ చేసుకోవటానికి ఈ ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది ఉపయోగపడతా ఉంది. థాంక్ యూ ఆల్. ఆల్ ద బెస్ట్ ఎవరీవన్.